గోదావరి జిల్లాలంటే ఆధ్యాత్మికతకే కాదు, డిఫరెంట్ దొంగతనాలకు కూడా ప్రసిద్ధి అని మరొకసారి గోదావరిలో గోదావరి జిల్లాలో ఉన్న దొంగలు తేల్చేశారు. ఏంటి గోదావరి వాసులు దొంగతనం అనుకుంటున్నారా? చేసింది బంగారమో డబ్బులో కాదండి. ఈ విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు గణపతి స్వామికి పెట్టే లడ్డు దొంగతనం చేశారు. ఇటు లడ్డు దొంగతనం చేస్తే మీడియాలో వేయాల్సిన అవసరం ఏముంది? లేకపోతే ఈ విషయాన్ని అంతలా పబ్లిక్లోకి తీసుకెళ్లాలా అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే లడ్డు అంటే ఏ చిన్నపాటి లడ్డు కాదండి. ప్రస్తుతం గణపతి నవరాత్రులు అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా గోదావరి జిల్లాలో జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కాకినాడ సమీపాన ఈ బ్రహ్మాల కాలనీ, ఏదైతే జాతీయ రహదారిని ఆనుకునే బ్రహ్మాల కాలనీ ఉంటుంది, అక్కడ ప్రతి ఏటా కూడా గణపతి స్వామి నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ప్రధానంగా గణపతి స్వామికి ఒక రకంగా ఆదాయం ఏ ప్రాంతంలోనైనా సరే లడ్డు అని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కరు 10 కేజీలు, ఒకరు 50 కేజీలు, ఒక్కొక్కరు అంతకు మించి కూడా బరువు పెడుతూ ఉంటారు. దాని వేలం పాటలో లక్షలాది రూపాయలతో ఎవరో ఒక భక్తుడు గణపతి స్వామిపై ఉన్న భక్తితో కొనుగోలు చేస్తారు. ఆ డబ్బులు ఆ ఆలయానికి అందిస్తారు. ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళి లేదా అక్కడ భక్తులకి పంచడం హిందూ సంస్కృతిలో ఒక సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, ప్రధానంగా ఈ గణపతి స్వామి ప్రసాదం ఎవరైతే ఈ వేలంపాట్లో దక్కించుకుంటారో వారికి నిండు ఆశీస్సులు, లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా గణపతి స్వామి ద్వారా కలుగుతుందని ఒక విశ్వాసంతో చేస్తుంటారు. విశ్వాసమే కాదు, చాలా మందికి జరిగిందని కూడా చెబుతుంటారు. అలాంటి గణపతి స్వామి లడ్డునే కన్నం వేశాడు ఒక వ్యక్తి. ఎక్కడ అనుకుంటున్నారు? కాకినాడకి సంబంధించి ఈ రూరల్ ప్రాంతం ఏదైతే బ్రహ్మాల కాలనీ ఉందో, ఈ తుని బ్రహ్మాల కాలనీ హైవే జాతీయ రహదారిపై ఈ వినాయకుడి స్వామి ఉత్సవాల్లో భాగంగా రాత్రి దర్జాగా ద్విచక్ర వాహనంపై వచ్చాడు. గుర్తుపట్టకుండా తలకి టోపీ ధరించాడు, మొహానికి మాస్క్ ధరించాడు. ఆ వీడియో బట్టి వయసు ఆధారంగా చూస్తే దాదాపు 55 ఏళ్ల వరకు వయసు ఉండొచ్చని ఒక అంచనా కూడా వీడియో ద్వారా చూస్తున్నారు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. గణపతి స్వామి దగ్గరికి వచ్చి దర్జాగా లడ్డూని తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లకుండా లడ్డూ పట్టుకుని వెళ్ళిపోయాడు. లడ్డూ పట్టుకెళ్ళడం ఏంటి, లడ్డూ వెనక ఆంతర్యం ఏంటి అంటే అందరూ కూడా రకరకాలుగా చెబుతూ ఉన్నారు. నిజానికి ఏ డబ్బులో తీసుకువెళ్తే అది అతనికి ఒక రకంగా ఉపయోగపడుతుంది, లేదా మరొక ఏదో రకంగా ఇది అవుతుంది. కానీ లడ్డూ ఏం చేసుకుంటాడు? లడ్డు అమ్మితే నిజంగా ఆ లడ్డు ఎవరికైనా అమ్మితే కొనేది కాదు, నిజానికి ప్రసాదంగా మాత్రమే స్వీకరించాలి. ఒకవేళ గణపతి స్వామి ఆశీస్సుల కోసం ఆ లడ్డూనైనా దొంగలించాడా, లేకపోతే మరో రకంగా ఉందా? ఏదైనా గోదావరి అంటేనే ఒక ఎటకారం అంటే గోదావరి అన్నట్టుగా గణపతి స్వామి లడ్డూనైతే దొంగలించాడు. ప్రస్తుతం ఆ వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దర్జాగా ద్విచక్ర వాహనంపై ఆ ప్రాంతానికి చేరుకున్నాడు బ్రహ్మాల కాలనీ వినాయకుడు ఆలయం వద్దకు. అక్కడ నుంచి అప్పటికే ఒక టోపీ, బహుశా ముందే పథకం ప్రకారం వచ్చాడేమో, తలకి టోపీ పెట్టుకున్నాడు, అదేవిధంగా మాస్క్ ధరించాడు. గణపతి స్వామి దగ్గరికి వచ్చి ఎదురుగా ఏలాడుతున్న అతి బరువు గల లడ్డు అక్కడి నుంచి స్వాహా చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. ఇంకా ఆ నోట ఈ నోట బయటకు రావడం, ముఖ్యంగా ఈ వీడియో సైతం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారుతున్న పరిస్థితి నెలకొంది. గణపతి స్వామి నీ లడ్డుయే స్వాహా చేశాడా, ఎవడీనా అనే విధంగా అయితే కొన్ని నెగిటివ్ రోల్స్ కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్న పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. దొంగతనాలు అంటే డబ్బులు దొంగతనం చేస్తారు, రకరకాలుగా దొంగతనాలు పాడుపడుతుంటారు. ఏకంగా మొట్టమొదటిసారిగా స్వామివారికి పెట్టే నైవేద్యం లడ్డు దొంగతనం చేశాడంటే ఏం దృష్టిలో పెట్టుకుని ఆ వ్యక్తి దొంగతనం చేశాడు? నిజంగా ఆ లడ్డు ఇంకొకరికి అమ్ముదాము, అనే విధానం కూడా మనం చెప్పలేము. ఎందుకంటే తయారు చేసి గణపతి స్వామి దగ్గర పెట్టిన లడ్డు అంటే ఇప్పటికే దాదాపు నవరాత్రులు దాదాపు దగ్గరికి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఆ లడ్డు దాదాపు ఒక ఘట్టం కట్టి అందులో ఎలాడదీస్తూ ఉంటారు. మరి ఆ లడ్డు అమ్మడానికి పనిచేయదు. ఒకవేళ ప్రసాదంగా తీసుకువెళ్ళాడా, లేక గణపతి స్వామి ప్రసాదం తీసుకుంటే కుబేరుని అవుతాను, నేను ఎలాగా కొనలేను, ఆ స్వామి లడ్డు తీసుకుంటే నేను కుబేరుని అవుతానన్న ఆశతో తీసుకువెళ్ళాడా? ఏదేమైనా మనం అతని మనసులో ఏముందో మనం చెప్పలేం. కానీ దొంగ అయితే మాత్రం డిఫరెంట్గా గోదావరి జిల్లాకు సంబంధించి వినాయకుడికి సంబంధించిన లడ్డు అయితే స్వాహా చేశాడు. ప్రస్తుతం హల్చల్గా మారింది ఆ వీడియో అయితే మాత్రం గోదావరి జిల్లాలో అని చెప్పుకోవచ్చు.